సరే పార్టీలకు ప్రైవేట్ కంపెనీలు ఫండ్స్ ఇవ్వడాన్ని క్విడ్ ప్రోకో అని కూడా సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం చూస్తాము. మీ ఒపీనియన్? సుప్రీంకోర్టు చెప్పినాక నేను ఎట్లా కాదంటాను? సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇస్ కరెక్ట్. సో ఇది ఇస్తే అది ఇస్తాం, మేము ఇచ్చినాం, మీ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇవ్వండి. ఇప్పుడు అక్కడున్న కంపెనీ ఉన్న వాళ్ళకిను ఇక్కడున్న పొలిటీషియన్స్కి ఏం డిఫరెన్స్ ఉండదు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కంపెనీస్లో ఉంటారు, అంతా వాళ్ళు బాయ్ ఉంటారు. కాబట్టి కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉన్నతో కొంచెం హార్ష్గా మాట్లాడడం, కొన్ని కండిషన్స్ పెట్టడం, కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వడం, అది వాళ్ళకు సపరేట్ ట్యాక్సెస్ ఉంటుంది. ఆ పాతకాలం లోపల ట్యాక్స్ లాగా ఒక హిడెన్ అజెండా లోపల అది ఉంటుంది. అది మనకు తెలియదమ్మా, అది హై లెవెల్ గవర్నెన్స్ కదా. దానికి ఐఏఎస్లు, మినిస్టర్లు, పార్టీ లీడర్స్ అందరూ కూడా డీప్ అండర్స్టాండింగ్లు ఉంటారు. దాంట్లో ఆ విషయంలో మాత్రం షేరింగ్ పేరింగ్ అంతా పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. లేకపోతే ఇంకా స్కామ్స్ పెరుగుతాయి కదా. ఇప్పుడు స్కామ్స్ వచ్చినాయి అనుకోండి, వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకన్? స్కామ్ అని మాట్లాడడం కాదు కదా. స్కామ్ వచ్చితే ఎవిడెన్స్ వేసి కొట్టే లోపల పడే ఆ ధైర్యం ఉండదు. ఎందుకంటే మనం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తే, సో అది డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ బాండేజ్ వేరు. మనం అందరం ఒకటే, బాయ్ నువ్వు మనం ఒకటే. పబ్లిక్ మన వాళ్ళు పాపం వాళ్ళు ఆ గేమ్ అండర్స్టాండ్ చేసుకుంటే టైం పడుతుంది. కొత్త పార్టీకి ఇప్పుడు ఫండ్స్ ఇవ్వాలన్నప్పుడు కొత్త పార్టీ పెట్టలేడు, పెడితే బిర్యానీ బిస్కెట్ అలా చేశారు కదా, వాడు ఇవ్వలేడు. ఇవ్వకపోతే ఇటు బిర్యానీ నోడు ఇటు కోట్ ఎందుకు వేస్తాం, వీటితో ఎందుకు తిరుగుతాం? సో అది గేమ్. సో ఈ స్టేటస్కో ఇట్లనే కంటిన్యూ అవుతుంది. థర్డ్ పార్టీ రాడు. ఉన్న ఇద్దరు పార్టీలే నువ్వా నేనా పంచుకుందాం, ఈ టైం కాబట్టి నెక్స్ట్ టైం. సో అంత పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ అయిపోయి లేదు అనుకునేంత సీన్ ఏం లేదు. రాముడు కూడా ఎందుకనే తొందరగా వచ్చేసింది. ఆ రాముడు అంతా రామమయం జగమంతా అందరూ ఊగిపోయారు. అసలు అది చూసేసి ఆహా రాముడిని వీళ్ళే ముద్దు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఇప్పుడు అది అట్లే మైండ్లో ఉంటుంది. ఆ మైండ్తోనే పోయి టపా గుద్దుతారు కదా. ఇప్పుడు లేదంటే ఇంకేదన్నా రాయిట్స్ హిందూ ముస్లిం డివైడ్ రావాలి. డివైడ్ అంతా ఇప్పుడు సీన్ ఎవరికి లేదు. మనకి ఎందుకు రా బాబు అనుకుంటారు అందరు. కాబట్టి ఆ ట్రెండ్ చూస్తే అట్లా కనిపిస్తుంది. డబ్బులు కూడా అక్కడ చూస్తే 6,000 కోట్లు ఉన్నాయి మరి. కాబట్టి ఇవన్నీ చూస్తే నీకు కనపడలేదా ఫ్యూచర్ ఏంటో? అదివో అల్లదివో శ్రీహరివాసం కనిపిస్తూనే ఉంది కదా ఎవరు గెలుస్తారు. అది మనం చెప్పకూడదు. మనం లా వరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడిగావు, నువ్వు మెల్లగా నన్ను పొలిటీషియన్ లాగా తిప్పుతున్నావు. నేను ఏదైనా మాట్లాడి నన్ను వాళ్ళు అఫెండ్ అవుతారు కదా. ఈయన లా చెప్పాలి. ఇప్పుడు పొలిటీషియన్ మాత్రం అన్నీ మాట్లాడచ్చు. సైంటిస్ట్ సైన్స్ మాట్లాడాలి, లాయర్ లా మాట్లాడాలి, డాక్టరే మాట్లాడాలి. కానీ రాజకీయ నాయకుడు మాత్రం అన్నీ మాట్లాడతాడు, సర్వం తెలిసినట్టు. కానీ 10th ఇంటరో కొంచెం 4-5 సార్లు తప్పు ఉంటాడు, అంతే డిఫరెన్స్. అంతే ప్రజాస్వామ్యం. ఐఏఎస్ ఆఫీసర్లో పోయి ఎంపీలు ఎంపీలు డీలిట్లు చేసిన వాళ్ళు, ఈయన చాలా మేధావి. ఈ 10వ క్లాసు ఫెయిల్ అయినవాడు ప్రజల మనిషి. వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఈయన మాట వినాలి. అట్లా అది వ్యవస్థ అట్లా క్రియేట్ చేసి పెట్టుకున్నారు హ్యాపీగా. హ్యాపీనెస్ లోపల ఎవడు చదువుకోకుండా కొంచెం బాడీలు పెంచుకొని బుద్ధి లేకున్నోడు రిలాక్స్డ్గా పొలిటిక్స్లో ఉండొచ్చు. బాగా కష్టపడి జిమ్ బాడీలు పెట్టుకొని దిమాగ్ పెట్టుకున్నోడు ఐఏఎస్ ఐపీఎస్ డెఫినెట్ అవుతారు. ఇక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి వస్తుంది అంటున్నారు, వింటున్నట్టే కనిపిస్తుంది కదా. లేకపోతే ఐఏఎస్లు కానీ వీళ్ళని ఆపితే స్కామ్స్ జరగవు కదా. వాళ్ళు చెప్తున్నారు, మనం వినాలి, మన రాజుగారు చెప్పారు, మనకెందుకు ప్రజాధనం ఏమైతే మనకేముంది అనే ఫీలింగ్ కూడా రావచ్చు. లేదా ఎలిమినేట్ అయిపోతారు. చంపేస్తాం రాబోయ్ అన్నారు అనుకో. ఎవడు ఇంత ఓపిక పెట్టుకొని ఉన్నది చిన్న జీవితం, ఎంతో చిన్నది జీవితం అనే టైపులో అందరూ అట్లా స్టేజ్కి వచ్చేసారు. రిలాక్స్, మన పని అప్నా దేకలేనా, మనకేమొచ్చిందో కొట్టేయాలా, వెళ్ళిపోతూనే ఉండాలి. మరి మన మాట వినలేదనుకోడన్నా వాడు ఈడీ వస్తుంది, సిబిఐ నెక్స్ట్ డే వస్తుంది. దానికి వీళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ మిస్యూజ్ చేస్తుంది అంటారు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ పోలీస్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఎక్కడ ఎవడు మిస్యూజ్ చేయకుండా ఉండడు. యూజింగ్ ప్రాపర్ ఉండదు, అది మిస్యూజ్ జరుగుతుంది. సో అది నడుస్తూ ఉంటుంది ఈ జమానా. ఇప్పుడు మొన్న హెచ్ఎండిఏ అతను 100 కోట్లు ఏదో పట్టారు. ఒక ఎంప్లాయీకి మించిపోతే ఆయన జీవితం అంతా కష్టపడితే 10 crores సంపాదించాలి. ఒకటే స్ట్రోక్ లోపల 100 కోట్లు వచ్చినాక ఉద్యోగం ఉంటే ఏం పోతే. సో ఆయన రోల్ మోడల్ అవుతాడు అందరికి. ఒక 100 కోట్లు డబ్బు తీయగలిగినాడు అంటే పైకి వెళ్ళి సపోర్ట్ లేకుండా చేయగలుగుతాడా? 10 రూపాయలు నువ్వు ఇక్కడ పెట్టింది
సో పైన ఉన్నోళ్ళు కనపడ్డు, వాళ్ళు అంతర్యామి అని చెప్పి నాగార్జున పాడతాడే అన్నమయ్య చిత్రంలాగా వాళ్ళు కనపడరు, ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఫోన్లో చెప్తారు, వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఇరుక్కున్నప్పుడు చెప్పకూడదు. పాత సినిమా లోపల బాస్ అంటే చెప్పావా అని ఉండేటి కొన్ని సీన్లు వీళ్ళు చెప్పడానికి ఉండదు, ఎందుకంటే అప్పుడు అండర్స్టాండింగ్ లేరు కాబట్టి వీడి మీద వేసుకుంటాడు. మాకేం తెలుసు ఆయన చేసిండు అంటారు, దాన్ని కూడా విల్లింగ్గా తీసుకుంటారు. మన జనరేషన్ బాగుపడిపోతుంది కదా, దానికి ఎండ్లెస్, అది మనం ఏం చేయలేం. ఇంకో 10 ఏళ్ళు ఇట్లా నడుస్తూ ఉంటే ఇంకేమవుతుందో కూడా చెప్పలేము. వీళ్ళు ఫ్రీగా ఇవ్వలేనంత పరిస్థితి వచ్చినప్పుడు ఇండియా బాగుపడుతుంది. బిస్కెట్లు, ఛాయలు ఇవన్నీ ఇస్తారు కదా, స్కీమ్లు ఇవ్వకుండా ఆత్మస్థైర్యంతో వివేకానంద చెప్పినట్టు ఒకడు కూడా ప్రతి ఒక్కడు పౌరుషంతో బతకండ్రా అనే రోజు యూత్ తిరగబడినాడు, మీరు మాకు ఇచ్చేదేంటి అనే స్టేజ్కి వచ్చినాడు, ఈ దేశం బాగుపడుతుంది. ఆకేవిస్తావు ఈ అనే స్థితిలో మనల్ని అప్పుడప్పుడు మనం 4 కార్నర్స్లో నిలబడినప్పుడు వాళ్ళు పాపం కార్ని కూడా కొట్టి అడుగుతూ ఉంటారు, మనం తిడతాం వాళ్ళని. కానీ ప్రభుత్వం వాళ్ళకంటే కూడా వర్స్ట్గా అయిపోయింది ఓటర్స్ పరిస్థితి. అడుక్కోవడమే, ఒక కుల గ్రూపో లేకపోతే మత గ్రూపో ఉందంటే అడుక్కోవడమే. వాళ్ళకి ఎలక్షన్స్ ముందర టోపీ పెట్టి లేకపోతే ఏదో ఒకటి పెట్టి మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పడం. అది 5 ఏళ్ళు అయిపోయినాక మళ్ళీ అదే ఉంటుంది. అది సెటిల్ అయిపోయింది అనుకో, మళ్ళీ వీళ్ళు రారు. వాళ్ళు రావాలి అంటే ఇది ఎప్పటికీ బర్నింగ్ ఉండాలి. అప్పుడు ఎదుగుతూ ఉంటారు, ఒక్కొక్కడు నాయకుడు అవుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఫారమ్స్లో వెళ్తారు, పెద్ద పేర్లు వస్తాయి, ఆయన నడకలో మార్పు వస్తుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది అట్మాస్ఫియర్. దాన్ని మనం ఏం చెప్పలేము. సో రియల్ లీడర్షిప్ రావాలంటే వివేకానంద చెప్పిన యూత్ క్రియేట్ అయినాడు, అందరం కూడా టెంప్టేషన్ పడన్నాడు, లా బ్రేక్ చేయకుండా ఉన్ననాడు వస్తుంది. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రతి వాళ్ళం, నేనే ఉన్నాను అనుకో, నేనే ఉన్నా, సపోజ్ నాకు లా ప్రకారం నేను ఓన్లీ ఇంత ఫీజు తీసుకుని వైట్లో తీసుకోవాలి అనుకోండి, ఓ 50,000. ఆ 50,000 నాకు కరెక్ట్గా అకౌంట్లో వేసాడు అనుకో, నేను ట్యాక్స్ కట్టాలా. నేనేం చేస్తాను, కట్టగలిగినదో కడతాము. ఆ 50,000 బాబు 25,000 క్యాష్ ఇరా అంటాం, ఇది అకౌంట్లో రాలేదు కదా. నేనే ఇంత చిన్న వకీల్కే గీట్ల పరిస్థితి ఉంటే బాగా పెద్ద పెద్ద వకీళ్ళ పరిస్థితి ఎట్లుంది, పెద్ద పెద్ద డాక్టర్ల పరిస్థితి ఎట్లుంది. సో మొత్తం వైట్లోనే ఉండాలా అంటున్నారు. కరెన్సీ నోట్లు తిరుగుతూనే ఉంటాయి, అపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు కదా మనకి, అది ఓన్లీ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. అవన్నీ మనం డిస్కస్ చేయకూడదు, ఇది అడల్ట్స్ కాదు, ఇది చిన్నపిల్లలు అవి చూడకూడదు. కానీ ఎంత యాక్సెస్ ఇచ్చేసామంటే 2 ఏళ్ల పిల్లోడు కూడా ఇవాళ వాడికి ఎక్కడెక్కడ ఏం సినిమాలు ఉన్నాయో తెలిసిపోతుంది. ఎలాంటి సినిమా అయినా కూడా ఇచ్చేస్తారు తల్లిదండ్రులు, చూడు నాన్న అంటుంది. వాడు దాంట్లో ఏది కొడుతున్నాడో కూడా తెలియని, అది డెమోక్రసీ. ఎందుకంటే రైట్ టు నో, చిన్నపిల్లోడికి తెలియాలి, వాడికి తెలియాలి. వాడు ఏదో సినిమాలో ఐ వాంట్ టు నో, నాకు ఇప్పుడు తెలియాలి అంటాడు ఒక కామెడీ యాక్టర్. అట్లా చిన్నపిల్లోడు కూడా తెలియాలి కదా అన్ని విషయాలు. కాబట్టి తల్లిదండ్రులు ఆడికి ఫోన్ ఇచ్చేస్తున్నారు, ఆడు రిలాక్స్గా చూస్తున్నాడు. 7 ఏళ్ళకి ఆడు సంటోడు కొంచెం పెద్దగా అయ్యి ఇంతకుముందు ఏదన్నా చిన్న చిన్న రేపులు ఇట్లాంటి చేసేటాడు. 7-8 ఏళ్ళకే రెడీ అయిపోతుంటాడు వాడు, తెలిసిపోయింది కదా వాడికి. అది మనకేదో బిజీ ఉన్నాం మనం. మన పిల్లోడు పాపం వాడి మస్ట్ ఎంజాయ్ అనే కాన్సెప్ట్. కొలాప్స్, ఇదే పరిస్థితిలో పోతే ఈ వ్యవస్థ కొలాప్స్ అవ్వబోతుంది. మీలాంటి వాళ్ళు 10 మంది చెప్తేనే కదా, మీడియా క్రియేషనే కదా లీడర్లు అందరూ. నువ్వు మీడియా క్రియేట్ చేయకపోతే ఎవడు పట్టించుకుంటాడు? రాముడు కూడా మీడియా కావాల్సి వచ్చింది, అన్ని ఛానల్స్ వస్తే కానీ రాముడు అక్కడ ఉన్నాడని ఎవడు తెలియలే కదా. మీరు లేకపోతే అసలు రాముడే లేడు. మీడియా ఎంత పవర్ఫుల్ అయిపోయింది. ఇక దాంట్లో మీ ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు. మీకు ఎవరైనా నచ్చిన పార్టీ, ఇప్పుడు ఎలక్షన్స్ కదా, మీకు కూడా కొంచెం ఫండింగ్ ఇస్తారు, ఇక చెప్పుకోవడం వాళ్ళ గురించి. ఇది నడుస్తుంది. ఇక ఇండిపెండెన్స్ ఏముంటుంది, మళ్ళీ మీ వ్యూకి ఏం వాల్యూ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఆర్గనైజేషన్ నడవాలంటే ఎంప్లాయీ సాలరీ ఎవడు కట్టాలా, లైసెన్స్ ఫీజులు ఎవడు కట్టాలా, కెమెరాకి ఎవడు పే చేయాలా. సో వీఆర్ డ్రివన్ టు డూ సర్టన్ థింగ్స్. సో మనకి రైట్ టు క్వశ్చన్ పోతుంది. మనం ప్రశ్నించకపోయినప్పుడు ఎవరినైతే ప్రశ్నించాలో వాడు మనల్ని అంతాడు. మనం చేసిన తప్పిదం 1,00,000 ఉంటుంది, వాళ్ళు చేసేది 1,000 కోట్లు ఉంటుంది. ఈ 1,00,000 నువ్వు చేసినావు అని చెప్పి లోపలేస్తాడు.
వీడికి మాట్లాడే హక్కు పోతుంది. అప్పుడు మీడియా ఏం చేస్తుంది, లక్ష తిన్నాడు అంటది. అరే వాడు 1,00,000 కోట్లు తిన్నాడు అనేది పట్టించుకోదు. అంత ఇమాజినేషన్ కూడా రాదు. అసలు 1,00,000 కోట్లు ఉన్నాయని ఎవరికి తెలియదు కదా. వాళ్ళకి ఇమాజినేషన్లో రాదు, వాడు ఊహించని కూడా ఊహించలేడు. బ్యాంక్స్ పోతాయి, స్కామ్ అయిపోతుంటుంది, ఏదన్నా అయిపోతుంటుంది. అసలు ఏందో మనకేం తెలుసు భయ్, వాళ్ళు ఇచ్చిర్రు అంట పోయారంట, అంతకి ఇట్లా అయిపోయారు అంతవరకు మాట్లాడతాడు. ఓసారి అది కూడా మాట్లాడు, ఛాయ్ తాగుతూ ఇట్లా ముఖం చూస్తాడు. మనం ప్రజల యొక్క సైకాలజీ అట్లా ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా మార్చేది ఉంటే మార్చు, నీ ఛాన్స్ తీసుకొని మార్చు. ఓకేనా? సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.